ఆమోస్ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. మొదటగా ఇశ్రాయేలీల నిబంధన దేవుడు ఎట్టివారు అనేది ఆమోస్ తెలియజేశారు. 4వ అధ్యాయం 13వ వచనంలోను, 5వ అధ్యాయం 8వ వచనంలో. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీలను హెచ్చించిన స్థాయి, మీ స్థాయి ఇది అని వారికి తెలియజేశారు. 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. ఈ స్థాయిలో ఉన్నటువంటి నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ స్థాయికి తగినట్టు ప్రవర్తిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఆ స్థాయిలో, ఆ స్థితిలో ప్రవర్తించవలసిన ప్రవర్తన నీ దగ్గర లేదు అని కొన్ని సంగతులు నీ స్థితికి, స్థాయికి తగినట్లు ప్రవర్తించట్లేదు. అప్పుడు వాళ్ళకి ప్రశ్న, మా స్థాయికి తగినట్టు మేము ప్రవర్తించట్లేదు అంటావేంటి నువ్వు? ఒకసారి మా పండుగలకు రా, మేము చేస్తున్న ఉత్సవాలకు రా, బలులు, నైవేద్యాలు, అర్పణలు, పాటలు, మా స్థాయికి తగినట్లు మేము బలు అర్పిస్తాం, మా స్థాయికి తగినట్లుగా మేము అర్పణలు చేస్తాం అని క్లెయిమ్ చేశారు వాళ్ళు. చదువుతాం ఈ మాటను. 5వ అధ్యాయం 21వ వచనంలో, నీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహపడలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. కాబట్టి వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు, దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, అవన్నీ జరిగిస్తూనే ఉన్నారు. ఇంకా 23వ వచనంలో నీ పాటల ధ్వని పాటలు పాడుతున్నారు. కాబట్టి ఆరాధన, వర్షిప్ జరిగిస్తూనే ఉన్నారు వాళ్ళ స్థాయికి తగినట్లు. కానీ ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు తన సహోదరునితో అతడు నిలుపుకోవలసిన బాంధవ్యాన్ని పరమదేవుడు ప్రత్యేకించి చూస్తాడు. ఈ స్థాయిలో ఉన్నటువంటి వారు దేవునితో వారు కొనసాగిస్తున్నటువంటి సహవాసాన్ని ఎంతగా పరమదేవుడు పరిగణలోకి తీసుకుంటారో, విశ్వాసమును, భక్తిని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు తన సహోదరునితో మసులుకునే విధానం కూడా పరమదేవుడు పరిశీలనగా చూస్తారు. కాబట్టి నీ స్థాయికి తగినట్లు నువ్వు ప్రవర్తించట్లేదు అంటే, మేము అర్పించట్లేదా బలులు, నైవేద్యం అర్పించట్లేదా, పాటలు పాడట్లేదా, ఇలాంటి ఆరాధన సంబంధమైన కార్యక్రమాలు జరిగించట్లేదా అంటే జరిగిస్తున్నారు. మరి మా స్థాయికి తగినట్లుగా లేవంటున్నారు. మొదటిగా
మీ సామాజిక జీవితం సామాజిక జీవితం అని అంటే దేవుడు వారి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి మానవ బాంధవ్యాలు, సోషల్ రిలేషన్స్. అది ఒక కుటుంబంలో భార్య భర్తలు, పిల్లలు, సమాజంలో పొరుగువారు, పేదలు, తర్వాత న్యాయంగా ప్రవర్తించే మనుషులు, గద్దించి బుద్ధి చెప్తున్నటువంటి ఉపదేశకులు, వీళ్ళందరితో నీ బాంధవ్యం ఎలాగుంది? ఆ సోషల్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నీ స్థాయికి తగినట్లుగానే మెయింటైన్ చేస్తున్నావా అనేది ఆమోసు గ్రంథం చర్చిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీళ్ళు మొదటగా సామాజిక జీవితంలో పాపం చేశారు, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అదే చెప్పాడు 2వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. 6 నుంచి 11 వరకు. తర్వాత స్త్రీలు వారి స్థాయికి తగినట్లుగా కుటుంబ జీవితం, కుటుంబ యజమానులతో ప్రవర్తించడం, సమాజంలో పేదవారి పట్ల, దరిద్రుల పట్ల వ్యవహరించడం, ఇలా లేదు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 3వ సంగతి చదువుతాం అప్పుడు. 5వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు మీద వారి మీద జనులు పగబట్టుదురు. బుద్ధి చెప్పే వాళ్ళ మీద పగ ఏంటండి? గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్తున్నాడు. నీ ప్రవర్తన మార్చుకో. దేవుని ఉగ్రత రాకముందు నువ్వు దిద్దుకో. బుద్ధి చెప్తున్నారు. బుద్ధి చెప్తుంటే బుద్ధి చెప్పేవారి మీద పగబెట్టారు, యథార్థంగా మాట్లాడే వారి మీద అసహ్యాన్ని పెంచుకున్నారు. యథార్థంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అతని మీద అసహ్యం పెంచుకున్నారు. బుద్ధి చెప్తున్నారు అనుకోండి, బుద్ధి చెప్పేవారి మీద పగబెడుతున్నారు. ఇశ్రాయేల్ సమాజం యొక్క స్థితి పగవాని మీద, సహోదరుడి మీద ఏం చేశాడు? బుద్ధి చెప్పాడు. అసహ్యం పాపం మీద కాదు, యథార్థ పరుల మీద. అసహించుకోవాల్సింది పాపాన్ని, పాపపు జీవితాన్ని. ఈ అసహ్యాన్ని ఎవరి మీద చూపుతున్నారని అంటే యథార్థంగా ప్రవర్తించేవాడి మీద. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క నైతిక స్థితి ఆ విధంగా ఉంది. 6వ అధ్యాయం 4వ వచనంలో నుండి చదవండి. జాగ్రత్తగా చూడాలి మనం. విలాసం, గర్వం, ఈ స్థాయిలో ప్రదర్శించాల్సిన వైఖరి కాదు. దేవునితో నిబంధన బాంధవ్యాన్ని కలిగి, దేవుని ధర్మశాస్త్రాన్ని దేవునికి స్వకీయమైన సంపాద్యముగా ఉన్నటువంటి మనుషులకు తగింది కాదది. విలాసము, గర్వం. చదవను. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమను చాచుకొనుచు అందరూ శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని కొవ్విన దూడలను మదించి భోజనము చేయుదురు. విలాసవంతమైన జీవితం, సుఖం. 3వ అధ్యాయం 5వ వచనంలో, చలికాలపు నగరును వేసపు కాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరును లయమగును, బహు నగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు.
కాబట్టి వేసవి కాలం ఉండటానికి ఒక రకమైన ఇల్లు, చలికాలం ఉండటానికి ఒక రకమైన ఇల్లు, దంతపు మంచంలో, తర్వాత భోజనం, విలాసవంతమైన భోజనం. దాంతో పాటు 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనం, స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. కాబట్టి పాటలు, మ్యూజిక్, ఇదంతా విలాసవంతమైన జీవితానికి చిహ్నం. అదా మీకు కావాల్సింది ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి? అదా దేవునితో నిబంధన బాంధవ్యాన్ని కలిగిన వారికి, దేవునిని, భూమి ఆకాశములకు సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి తమ ఆరాధ్య దైవంగా కలిగి ఉన్న వారికి, దేవుని ధర్మశాస్త్రాన్ని పొందిన వారికి ఇదా కావాలి. విలాసవంతమైన జీవితం కావాలి. నేరం అది, పొరపాటది, దాని గురించి ఆలోచన చేయొద్దు. అది సరే. ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎలాగుంది? దేవుని నమ్ముకునేది దేనికి? ప్రభునందు విశ్వాసం ఉంచేది దేనికి? విలాసాలకి, విలాసవంతమైన జీవితం జీవించటానికి. అసలు దేవునితో నిబంధన బాంధవ్యం కలిగినటువంటి వారికి ఇలాంటిది పరమదేవుడు వాగ్దానం చేయలేదు, విలాసాలు వాగ్దానం చేయలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు. ఆ విలాసవంతమైన జీవితం కొరకు వాళ్ళ విలాసాల కొరకు దరిద్రులను, పేదవారిని దోచుకుంటున్నారు. చదివేసేద్దాం తర్వాత సంగతిని మనం. 6వ వచనంలో, పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయించు, పరిమళ తైలము పోసుకొనుచుందురు గాని యేసుకు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. అది సంగతి. కాబట్టి వీళ్ళు విలాసవంతమైన జీవితం అది కుదరదు. తర్వాత వారి గర్వం. 7వ వచనంలో, కాబట్టి చెరలోని ముందుగా పోయి వారితో కూడా మీరు చెరలోనికి పోదురు, అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సాహధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే విలాసము, గర్వం. ఈ స్థాయిలో ఉండేటువంటి వారికి అది కుదరదు అన్నాడు. తర్వాత 8వ అధ్యాయం 4వ వచనంలో నుండి, ఇది బహు వింతగా ఉంటుంది. 8వ అధ్యాయం 4వ వచనంలో నుండి, దేశమందు బేదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారులారా. దేశంలో బేదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారులారా. తర్వాత తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము నమ్మునట్లు. అదిగో అమావాస్య ఎప్పుడైపోవునో మనం గోధుమలను అమ్మకం చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకుని వారులారా. వాస్తవానికి విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకూడదు. కరెక్టే. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి విశ్రాంతి దినాన్ని భారంగా చూస్తున్నారు. ఈరోజు మాకు సంపాదన లేదు, అన్యాయపు సంపాదన లేదు, దొంగ త్రాసు తూనిక వేయటానికి, రూపాయలు ఎక్కువ చేసుకోవటానికి ఈరోజు అడ్డంకి. కాబట్టి ఈరోజు ఏం ఆలోచన చేస్తాడనంటే, అది ఈరోజు త్వరగా అయిపోతే బాగున్నాం. ఏంటి? విశ్రాంతి దినం త్వరగా అయిపోతే బాగున్నాం. విశ్రాంతి దినం త్వరగా అయిపోతే వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి. చాలామంది ఆదివారం 2 గంటలు కూర్చోడానికి 10 సార్లు వాచ్ చూస్తారు.
10 సార్లు వాచ్ చూస్తారు. త్వరగా అయిపోతే బాగున్నారు, త్వరగా అయిపోతే బాగున్నావు బైబిల్ క్లాస్, త్వరగా అయిపోతే బాగున్న ఈ కార్యక్రమం. అలాంటప్పుడు రావడం దేనికి? మొక్కుబడిక. ఇశ్రాయేలీయులు మొక్కుబడికి విశ్రాంతి దినం పాటిస్తారు. ఇశ్రాయేలీయులు మొక్కుబడికి అమావాస్యను పాటిస్తారు. ఎందుకంటే అమావాస్య రోజు వాళ్ళు వ్యాపారం చేయకూడదు, జీవనోపాధి సంబంధమైన పని ఉండదు. ఆ రోజు ప్రత్యేకించి దేవుని సముఖంలో గడుపుతారు. విశ్రాంతి దినాన్న ఎవరింట్లో వాళ్ళు, లేదంటే సమాజ మందిరంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలా భావిస్తూ ఉన్నారంటే, దేవుని ఆజ్ఞను, దేవుడు ఆదేశించిన దాన్ని మనం సంపాదించుకోవడానికి అడ్డంకిగా ఉంది. ఏం న్యాయమైన వ్యాపారం చేసి సంపాదిస్తావు? నువ్వు తూచేది దొంగ తూనిక. దొంగ తూనిక. ఈ దొంగ తూనిక ఎవరి ముందు? పేదల ముందు, దరిద్రుల ముందు. దరిద్రుల ముందు దొంగ తూనిక వేసి సంపాదించుకోవటానికి విశ్రాంతి దినం భారమా? అమావాస్యను దేవుని సముఖంలో, అమావాస్య దినాన్ని దేవుని సముఖంలో గడపడానికి కష్టమైపోతుంది మనుషులకి. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి అది. చదువుతాం మిగిలిన సంగతిలో 6వ వచనంలో, దరిద్రులను వెండికి కొనున్నట్లు, పాదరీక్షలిచ్చి బేదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారులారా, ఈ మాట ఆలకించండి. చచ్చు ధాన్యం అంటే నకిలీ సరుకు, నాణ్యత లేని సరుకు. ఎవరు కొనుక్కుంటారు? ఎవరు కొనుక్కుంటారు? బేదలు. వచ్చిన సరుకులో 2 రకాలు. ఒకే భూమిలో ఒకే వర్షపు నీరు తాగి ఒకే నేల సారాన్ని తీసుకొని పండినటువంటి పంటను 2 భాగాలు. ఇది బేదోళ్ళకి, ఇది ధనవంతులకి. గ్రేడింగ్. కాబట్టి రేపటి దినాన్న విశ్రాంతి దినం అయిపోయిన పొలమని వస్తారు బేదవాళ్ళు. ధనవంతులు ముందే సమకూర్చుకుంటారు. వాళ్ళకి ఏం అమ్ముదాం? చచ్చు ధాన్యం అమ్ముదాం. కాబట్టి ఈరోజు త్వరగా గడిచిపోతే బాగున్నాం, ఈరోజు త్వరగా గడిచిపోతే బాగున్నాం అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయుల ప్రజలు. అదా ఈ స్థితిలో నువ్వు ప్రవర్తించాల్సింది? నీ పొరుగువాని పట్ల నువ్వు చూపించే వైఖరి అలాంటిదా? నీ పొరుగువాడు బేదవాడైతే ఒకలాగా, నీ పొరుగువాడు ధనవంతుడైతే ఒకలాగా. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క నైతిక స్థితి అది. ఇశ్రాయేలీయుల యొక్క నైతిక స్థితి. 5వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా, అరణ్యమందు 40 సంవత్సరంలో మీరు బలులను నైవేద్యములను అర్పించితిరా. మీరు మీ దేవతైన మొలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠములను మీరు మోసుకుని వచ్చితిరి కదా. వాస్తవానికి దేవుడు భరించాడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని. ఈ యెరోబోము కాలం వరకు భరించాడు. ఎప్పటి నుంచి? అరణ్యంలో బయలుదేరిన దగ్గర నుంచి, ఐగుప్తులో నుండి అరణ్యంలో బయలుదేరిన దగ్గర నుండి దేవుడు వారిని భరించాడు. వాళ్ళు ఏం చేశారనంటే, వారి స్వభావాన్ని పట్టుకొచ్చారు. చెడిపోయిన ప్రాచీన స్వభావాన్నే పట్టుకొచ్చారు తప్ప మార్చుకొని బ్రతుకుదామన్న వైఖరి వాళ్ళలో లేదు. మార్చుకొని బ్రతుకుదామన్న వైఖరి వాళ్ళలో లేదు. వాళ్ళు బలులు అర్పించారు, అరణ్యంలో బలులు అర్పించారు. మోషే దగ్గరుండి జరిగించాడు ఆ కార్యక్రమం. మోషే తర్వాత యెహోషువ కార్యక్రమాలు జరిగించాడు. కానాన్లో వాళ్ళు స్థిరపడిన తర్వాత గొప్ప గొప్ప మహనీయుల సమక్షంలో కార్యక్రమాలు చేశారు. సమూయేలు లాంటి మహనీయులు. తర్వాత జాతి రాజ్యంగా ఏర్పడిన తర్వాత
దావీదు లాంటి భక్తిపరుని సమక్షంలో ఈ కార్యక్రమాలను జరిగించాడు. పరమదేవుడు వాటన్నిటిని ఓపికగానే చూస్తూ ఉన్నాడు. వారి పట్ల దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటనంటే వాళ్ళు క్రియారూపంగా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ అవి దేవునికి వెళ్ళట్లే. నాకు అర్పించే విధంగా వీళ్ళు అర్పించలేదు. వాళ్ళ భావం ఏంటంటే నాకు అర్పిస్తున్నారు. నాకు అర్పించేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఇలాగ ఉండకూడదే. సహోదరులతో వాళ్ళు ఏర్పాటు చేసుకోవలసినటువంటి బాంధవ్యం ఇలాగ ఉండకూడదే. ఇలాంటి దుష్ట వైఖరితో బలులు అర్పించే కార్యక్రమం మొలేకుకు జరుగుతాయి, నాకు కాదు. అర్థమవుతుంది కదండి? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బలి అర్పించినా, ఎన్ని సంవత్సరాలు ఉత్సవాలు చేసినా దేవుడు తనకు అర్పించినట్లుగానే భావించలేరు. చాలా మాటను మనం ఒకసారి చదువుదాం. మనం 25వ వచనంలో, ఇశ్రాయేలు వారలారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించారా? మరి ఎవరికి అర్పించారు? పైగా అక్కడ మహనీయుడు ఉన్నాడు. బలి అర్పించే కార్యక్రమాన్ని జరిగించడానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరో? మోషే నాయకత్వంలో, అహరోను ప్రధాన యాజకత్వంలో ఇశ్రాయేల్ సర్వ సమాజం జరిగించిన కార్యక్రమాన్ని పరమదేవుడు ఎలా క్లెయిమ్ చేశాడు అంటే, నాకు అర్పించారా మీరు? నాకు అర్పించలేదు. మీరు అర్పించింది మొలేకు కదా. అప్పుడు మొలేకు బొమ్మ ఎక్కడుంది? లేదు కదా. మనం నిర్గమకాండం, సంఖ్యాకాండం చదివితే, ద్వితీయోపదేశకాండం చదివితే ఇలాంటి బొమ్మ ఎక్కడైనా కనబడుతుందా? కనబడదే. అలాంటి రూపం ఎక్కడైనా కనబడుతుందా? కనబడదే. మరి నాకు అర్పించలేదు, మొలేకుకి అర్పించారని పరమదేవుడు ఎలా తెలియజేస్తున్నారు? నాకు అర్పించే వ్యక్తులు ప్రవర్తన ఎలాగ ఉండదు, ఆ బొమ్మ దగ్గర అర్పించే వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుంది. అదే ప్రవర్తన ఇక్కడ కలిగి అర్పిస్తే నాకని నేను అనుకోలేదు. అర్థమవుతుందండి? అదే ప్రవర్తన కలిగి, అదే వైఖరి కలిగి, అదే స్వభావం కలిగి ఇక్కడ అర్పిస్తూ ఉంటే అది నాకని నేను అనుకోలే. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మన ఆరాధన దేవునికి అంగీకారం అని అనుకుంటున్నాడా? వీళ్ళు నాకే ఆరాధన చేస్తున్నారని అనుకోవాలి. దేవుడు అనుకోవాలి. వీళ్ళు నాన్నే ఆరాధన చేస్తున్నారు అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, మన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ మానవ బాంధవ్యాలతో మనం కొనసాగించే రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బేదడికి ఒక తునిక, ధనవంతుడికి ఒక తునిక. తూసేశాడు, వ్యాపారం చేశాడు, శనివారం కూర్చుంటున్నాడు. బేదడికి ఒక తునిక, ధనవంతుడికి ఒక తునిక. బేదడిని ఒకలాగా, ధనవంతుడిని ఒకలాగా, నీతిమంతుడిని ఒకలాగా, దుర్మార్గుని సొంత వాడిలాగా. బుద్ధి చెప్పేవాడినేమో పగవాడిగాను, యథార్థవంతుడినేమో అసహించుకుంటూ గడిపేసి బలి అర్పించడానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చాడు. మోసే సమక్షంలోనే జరుగుతుంది కార్యక్రమం. అహరోను ప్రత్యేకించి ప్రధాన యాజకుడిగా జరిగిస్తూ ఉన్నాడు. పరమదేవుడు అన్నాడు, నాకు అర్పించారా మీరు అనేసి. మీరు నాకు అర్పించారా? నేను నాకు అర్పించినట్టు అనుకోలేదు. నేను ఆ మనుషులు వాళ్ళకి అర్పిస్తారు, నా జనం అయితే నాకు అర్పిస్తారు. మీరు ఆ మనుషులో నా జనం అనేది మీ ప్రవర్తన నిర్దేశిస్తుంది. కాబట్టి 40 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మీరు నాకు బలి అర్పించలేదని చెప్పారు. దేవుని వైఖరి ఆ విధంగా ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం ఆదివారం వెళ్ళాం, ఆరాధన చేసుకొని వచ్చేసాం.
నిజంగా నాకే ఆరాధన చేసావా? నువ్వు నాకే ఆరాధన చేసావు, నన్నే ఆరాధించావు అనేది నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నీ సహోదరులతో, నీ పొరుగు వారితో, సమాజంలో నీతిమంతులతో, నీకు బుద్ధి చెప్పేవారితో, తర్వాత యథార్థంగా ప్రవర్తించే వారితో నువ్వు ఎలాంటి రిలేషన్లో ఉన్నావు, ఎలాంటి బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నావు, దానిపైన ఆధారపడి ఉంటుంది ఏంటి నువ్వు చేసే సామాన్యమైన సంగతి కాదు, సామాన్యమైన సంగతి. అందువలన ఆమోసు తన గ్రంథంలో ఇలాంటి సంగతులన్నీ తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనం మాట్లాడుకుంటున్నది ఉదయకాలం నుంచి దేవుని దీర్ఘశాంతం. ఇంత దుర్మార్గంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటే సమాజంలో, ప్రత్యేకించి ఇశ్రాయేలీల మధ్యలో నిబంధన జనము ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు తన దీర్ఘశాంతంతో చాలాసార్లు హెచ్చరిక చేశాడు. తన వాక్యముతో, తన సందేశంతో హెచ్చరిక చేశాడు. తర్వాత తన చర్యలతో కూడా హెచ్చరిక చేశాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఆయన చేసిన హెచ్చరిక, మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలిగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఆయన ఏం చేశాడనంటే కరువు రప్పించాడు, భౌతికంగా ఆహారం లేమి కలుగు చేశాడు, అంటే దంతశుద్ధి చేశాడు. అయినా సరే మన ప్రవర్తనను బట్టి దేవుడు మనలను గద్దిస్తున్నారనే సంగతి వాళ్ళకి గ్రహింపుకు లేకుండా దేవుని తట్టు తిరిగిన వారు కాదు వాళ్ళు. తర్వాత 7వ వచనంలో కోతకాలం ముందు 3 నెలలు వాన లేకుండా చేసింది. అదిగోండి, కోతకాలం ముందు 3 నెలలు వాన లేకుండా చేశారని అంటే పంట ఎండిపోయింది అనమాట. పంట ఎండిపోయింది. వాన అక్కడక్కడ 3 పట్టణాలు కలిపి ఒక పట్టణంలో వాన కురిసేది. కాబట్టి వీళ్ళ నీళ్ళ కోసము ఈ 3 పట్టణస్తులు కలిసి ఒకే చోట నీటిని తెచ్చుకుంటూ ఉండేవారు. నీటి కొరత ఏర్పడింది. ఆలోచించాలి. అయినా సరే వాళ్ళు దేవుని తట్టు తిరగలేదంట. చదివేసేద్దాం. మరియు కోతకాలముల ముందు 3 నెలలు వాన లేకుండా చేసింది. ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతే, ఒక చోట వర్షం కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికి పోగా అతడి నీరు వారికి చాలకపోయాను. కాబట్టి డ్రింకింగ్ వాటర్ సరిపోకపోతే ఆలోచన చేయాలి నీ ప్రవర్తన గురించి. త్రాగు నీరు అందకపోతే ఏ నీరు పడితే ఆ నీరు తాగటానికి ఉండదు. త్రాగటానికి పరమదేవుడు ప్రత్యేకించి నీటి వనరులను ఏర్పాటు చేస్తాడు. అవి కరువైపోతున్నాయంటే మనుషుల ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి. వారు దేవుని తట్టుకు తిరగాలి. 2-3 పట్టణములకు ఒక పట్టణంలో నీరు దొరుకుతుంది. కాబట్టి అక్కడ ఎగబడతారు, నీరు దొరకదు. ఆలోచన చేయాలి. నా ప్రవర్తన దీనికి కారణం. నీటి కొరతకు నా ప్రవర్తన కారణం. ఆహార కొరతకు నా ప్రవర్తన కారణం. కాబట్టి నేను దేవుని తట్టు తిరగాలి అని ఆలోచన చేయాలి. వాస్తవానికి మనుషులు ఆలోచన చేయట్లా. 9వ వచనంలో మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను, సస్యములను అంటే పొలాలు, పచ్చని పంట సస్యములను ఎండు తెగులు చేత, కాటుక చేతను పాడు చేసి, గొంగలి పురుగు వచ్చి విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్టును, ఉలువ చెట్టును తినివేసెను. అయినను
మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. పొలంకు పచ్చని చెట్లకు పడుతున్న చీడ పడుతుంది అనుకోండి, ఆలోచన చేయాలి. మనుషుల ప్రవర్తన ఆలోచన చేయాలి. నా ప్రవర్తన దిద్దుకోవాలని ఆలోచన చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలు వాస్తవానికి అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని కదా తీసుకొచ్చాడు పరమదేవుడు. ప్రత్యేకించి ఒక ద్రాక్ష గల ఇద్దరు మనుషులు మోస్తారు. అంత సస్యశ్యామలమైనటువంటి భూమిలో, పంట పండే భూమిలో ఇప్పుడు పురుగులు వచ్చి పంటను తినేస్తున్నాయంటే ఆలోచన చేయి. నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయి. ప్రత్యేకించి నీ దేవుని ఎదుట దేవుని పోలికలో సృష్టింపబడిన ఇంకొక వ్యక్తితో నీ బాంధవ్యాన్ని ఆలోచన చేయి. ఈ సహవాసాన్ని ఆలోచన చేయి. మనుషులు ఆలోచన చేసి దేవుని వైపు తిరగలేదు. ఆలోచన చేసి దేవుని వైపు తిరగలేదు. 10వ వచనంలో మరియు నేను ఐగుప్తుల మీద తెగులు పంపినట్లు, మనుషుల మీద డైరెక్ట్గా తెగుళ్ళు, మనుషుల మీద డైరెక్ట్గా తెగుళ్ళు వస్తున్నాయి. ఆలోచన చేయి. ఇక కొత్తగా ఏదో వస్తుందంటే ఇప్పుడు ఆలోచన చేయటానికి, ప్రవర్తన దిద్దుకోవటానికి, స్వభావం దేవుని ఎదుట సరైనదిగా కనపరుచుకోవటానికి. ప్రత్యేకించి ఆమోసు గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నాం కాబట్టి మన తోటి సహోదరులతో మనం వ్యవహరించే విధానం గురించి ఆలోచించాం. దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మనుషులతో నీ సంభాషణ గురించి ఆలోచించాం. ఆలోచన చేయాల్సిన సంగతి. 11వ వచనంలో 10వ వచనం ఇంకా మనం చదివేస్తే, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధములు మీ నాసికాంతరములకు ఎత్తునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించితేనే అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కాబట్టి యుద్ధ వాతావరణం వచ్చింది. యవనులు ఖడ్గం చేత చంపబడ్డారు. వారి శవములు పడేశారు అక్కడ. దేహాలు కుళ్ళిపోయి కంపు కొడుతున్నాయి. ఆ దుర్గంధం చేత నాసికా రంధ్రములు ఎక్కునంతగా ఆ దుర్గంధం పుట్టించాడు పరమదేవుడు. ఆలోచన చేయాలి. మనుషులు ఆలోచన చేయాలి. తమ ప్రవర్తన విషయంలో, తన స్వభావం విషయంలో ఆలోచన చేయాలి. ఆలోచన చేయలేదంట వాడు. 11వ వచనంలో దేవుడు సొదొమ బొర్ల చేసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన పురుగు అయినట్టు తప్పించుకుంటుని. మంటలో వేసేశారు. ఇలా తీసి వేస్తే చేతిలో నుంచి కొన్ని జారిపోతాయి కదా, లేదంటే కట్టు మోపులో తీశాడు, కొన్ని కాడ ఉండిపోతే కొన్ని వెళ్ళిపోతాయి. అలాగ తప్పించుకున్నారు మనుషులు. అమ్మాయి మేము తప్పించుకున్నాం. ఇలాంటి పరిస్థితి నుండి తప్పింపబడినప్పుడు ఆలోచన చేయాలి. మనుషులు ఆలోచన చేయాలి. వచ్చింది కరుణ తుడిచేసింది. తప్పింపబడ్డాం. ఆలోచన చేయి. దేవుని ఎదుట నీ స్వభావం ఎట్టిదో ఆలోచన చేయి. ఆయన కోరినట్లుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి మానవ బాంధవ్యాలను ఎలా కొనసాగిస్తున్నావో ఆలోచన చేయి. ఆయన ఆజ్ఞాపించినట్లు కొనసాగించడానికి ఆలోచన చేయి. పరమదేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని తన వాక్యం చేత మాత్రమే కాదు, తన సందేశం చేత మాత్రమే కాదు, ఆయా పరిస్థితులను కల్పించి తన తట్టు తిరగటానికి దేవుడు వారిని హెచ్చరిక చేస్తే ఆలోచన చేసిన వాడు లేదు. అసలు వాస్తవానికి దేవుడు వారి దగ్గర నుంచి ఏం ఎదురు చూశాడనంటే, ఆమోసు కాలంలో యెరోబాము 2 పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు ఎదురు చూసినటువంటి సంగతి 5వ అధ్యాయం 4-6 వచనాల్లో, 5వ అధ్యాయం 4-6 వచనాలు మనం చదివితే, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు,
బేతేలను ఆశ్రయింపకుడి, గిల్గాలలో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపో. బేతేలు శూన్యమగును. యెహోవా యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన ఏసేపు సంతతి వారి మీద పడి నాశనం చేయను. కాబట్టి నన్ను ఆశ్రయించండి. దేవుడు వారి దగ్గర నుంచి కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి సమాచారం. నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించడం అనంటే, నన్ను ఆశ్రయించడం అనేది మీ ప్రవర్తనలో కనబడుతుంది. 5వ అధ్యాయం 11వ వచనంలో నన్ను ఆశ్రయించడం అనంటే మీ ప్రవర్తనలో కనబడుతుంది. అది దోష నివృత్తికి రోగం పుచ్చుకుని 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. కీడును విడిచిపెట్టి మేలు వెతకుడు అంటే మేలు చేయండి. అది దేవుడు వారి దగ్గర నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రవర్తన. మేలు చేయండి. ఎవరికి మేలు? అది మనుషులకి, తన పొరుగు వారికి మేలు చేయాలి. క్రొత్త నిబంధనలో కూడా ఇదే సంగతి. నీ సహోదరుడు క్షేమాభివృద్ధి చెందటానికి చేయి, మేలు కలగటానికి చేయి. ఈ కార్యక్రమం జరిగించి దేవుడు ఏర్పాటు చేసిన బాంధవ్యం ఇది, సహోదరత్వం. కాబట్టి నీ ప్రవర్తన నీ సహోదరుడికి ఆత్మ సంబంధంగా మేలు చేసేది అయి ఉండాలి, ఆత్మ సంబంధంగా ప్రయోజనకరమైనది అయి ఉండాలి. అలా చేయకపోతే నీ ప్రవర్తన మార్చుకో, సరి చేసుకో, దిద్దుకో. అది నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కీడు మాని మేలు వెతకండి అని చెప్పేసి 5వ అధ్యాయం 24వ వచనంలో నీళ్లు పారునట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవాహింపనీయుడి. ఈ నీతి న్యాయం ఎక్కడ కనుపరిచేయి? ఎవరి మధ్యలో కనుపరిచేయి? ఎవరి పట్ల కనుపరిచేవి? మనుషుల పట్ల, సహోదరుల పట్ల, పొరుగువారి పట్ల. మన ప్రవర్తనలో నీతి, ఎదుటివాని పక్షంగా న్యాయం. అందువలన దేవుడు ఇశ్రాయేలీయుల సమాజం నుంచి ఎదురు చూసింది, వారి దగ్గర నుంచి ఎదురు చూసింది ఏంటంటే వెళ్ళి ఆరాధనకి వెళ్ళి వచ్చేయడం కాదు, ఆరాధనలో అర్పణలు అర్పించేయడం కాదు. నీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండటానికి నీవు నీ ప్రవర్తన మార్చుకో. మొదట ప్రవర్తన మార్చుకోవడం అని అంటే చాలామంది భ్రమపడే సంగతి. అప్పట్లో నేను ఇదండి అది మానేశానండి, ప్రవర్తన మార్చుకున్నట్టు అని మనుషులు అనుకుంటారు. అదొకటే కాదు, మానేయడం కాదు. బంధపడొద్దు మీరు, మాట్లాడతాను. అప్పట్లో సిగరెట్లు కాల్చేవాడు. నేను ప్రవర్తన మార్చుకున్న, సిగరెట్లు మానేశాను. మంచిదే, నీ ఆరోగ్యం కొరకు మానేసావు, నీ ఆరోగ్యం కొరకు మానేసావు. అది మాత్రమేనే మార్చుకోమంటున్నాడు. నీతో పాటు దేవుడు నీకు పొరుగువారిగా ఏర్పరిచిన, సహోదరులుగా ఏర్పాటు చేసిన ఆ వ్యక్తులతో నీ ప్రవర్తన మార్చుకో. వారి ఎదుట నువ్వు నీతిగా ప్రవర్తించు, వారి పక్షంగా న్యాయంగా మసులుకో. అప్పుడు నువ్వు ఆరాధనకు రా, ఇబ్బంది ఏం లేదు. అలా మార్చుకోకుండా ఎన్నిసార్లు వచ్చినా సరే నువ్వు నన్ను ఆరాధించడానికి వచ్చావు అనుకోను నేను. ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఆరాధించేది వేరేదాన్ని. ఆ స్వభావంతో నువ్వు ఇక్కడికి వస్తే నన్ను ఆరాధించావు నేను ఎలాగ అనుకుంటా? మొలెక్కుకు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు, మొలెక్కుని సేవించడానికి ప్రత్యక్ష గుడారం దగ్గర సమావేశమయ్యాడు. నన్ను సేవించడానికి అనుకోలేదు నేను, నన్ను ఆరాధించడానికి అనుకోలేదు అని చెప్పేసి.
కాబట్టి దేవుడు ఇశ్రాయేలు సమాజం నుండి ఎదురు చూస్తున్న సంగతి అది. నన్ను ఆశ్రయించండి, మొదట మేలు చేయండి, కీడు మానేయండి, తర్వాత నీతి న్యాయమును అనుసరించి ప్రవర్తించండి. అది నేను మీ దగ్గర నుంచి కోరుతున్నాను. ఎప్పటి నుంచి కోరుతున్నావు? ప్రశ్న. ఎప్పటి నుండి? ఆ రోజు మీకు ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుండి కోరుతున్నాను. మోషే నాయకత్వం నుండి విడిపించిన దగ్గర నుంచి కోరుతున్నాను. అరణ్యంలో ప్రయాణం చేసిన దగ్గర నుంచి కోరుతున్నాను. ఏ రోజు నన్ను ఆరాధించలేదు మీరు అరణ్యంలో. ఇక మీదట మీరు మారుతారని నాకు గ్యారంటీ లేదు. ఇన్ని సంవత్సరాలు 3-4 సార్లు దోషం చేసినను నేను ఓర్చుకొని మీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాను. ఇక మీదట మిమ్మల్ని వదిలినా మారుతారని నాకు గ్యారంటీ లేదు. కాబట్టి మీకు శిక్ష ఖరారైపోయింది. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి శిక్ష ఖరారైపోయింది. 9వ అధ్యాయం మొదటి నుండి 9వ అధ్యాయం. పైగా నిలిచి ఉండటాన్ని చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోవునట్లుగా పైకి కమ్ములను కొట్టి వారందరినీ తలుపుల మీద వాటిని పడవేసి పగలగొట్టును. తరువాత వారిలో ఒకడు తప్పించుకొనకుండాను, తప్పించుకుని వారిలో ఎవడును బ్రతకుండాను నేను వారందరినీ ఖడ్గము చేత వధించును. ఎవ్వరు కూడా తప్పించుకోకుండా ఉండడానికి అందరినీ ఖడ్గం చేత వధిస్తాను అన్నాడు. వారు పాతాళంలోకి చొచ్చిపోయినను అచ్చట నా హస్తము వారిని బయటికి లాగును. వాస్తవానికి మనం వేరే రకంగా చదివాం ఇన్ని రోజులు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో నేను పాతాళంలో పండుకొనినాను. అది వేరే కోణం. నువ్వు నన్ను రక్షిస్తావు. ఇక్కడ అలా కాదు, నువ్వు ఎక్కడున్నా నేను శిక్షిస్తాను. పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నా హస్తము వారిని బయటికి లాగను. ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చేదను. వారి కరిమేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను. నాకు కన్నుల కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చట సర్పమునకు నేను ఆజ్ఞిత్తును. సముద్రంలో పడిపోతే యోనాను మింగమని ఆజ్ఞించాడు. కాబట్టి సేఫ్. రక్షించడానికి కాదు, శిక్షించడానికి. కాబట్టి శిక్ష ఖరారైపోయింది. వారి పట్ల దేవుడు చూపిన దీర్ఘశాంతం ఫుల్ స్టాప్ పడింది. తర్వాత చదువుతాం. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గము కాజ్ఞ ఎత్తును. అది వారిని హతము చేయను. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే దృష్టి మీ మీద నిలుపుదును అనేసి. ఇక మేలు చేయటానికి కాదు, మేలు చేయటానికి 1000 సంవత్సరాలు దృష్టి మీ మీద నిలిపాను. 100 సంవత్సరాలు. ఇక మేలు చేయటానికి కాదు, కీడు చేయటానికే అని చెప్తున్నాడు. దేవుడు ఇంత కఠినంగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి గల కారణం ఏంటి? వారితో అనలేదు. ఎవరితో? సిరియన్తో అనలేదు, ఎదోమీలతో అనలేదు. ఎంత కఠినంగా మొదట అధ్యాయంలో 2-3 సెంటెన్స్లో వాళ్ళని అనేసాడు అంతే. వీళ్ళని ఎందుకు ఇంత కఠినంగా? నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను, నా జనాంగంగా ఎరిగి ఉన్నాను, నా నిబంధన ప్రజలుగా మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. మీ దగ్గర నుంచి ఎదురు చూశాను. భక్తి, విశ్వాసం, నీతి, న్యాయం వాళ్ళ దగ్గర నుంచి కాదు, ప్రత్యేకించి మీ దగ్గర నుంచి ఎదురు చూశాను. ఎదురు చూడని వాళ్ళనే తోలు తీసేస్తే ఎదురు చూసే మిమ్మల్ని ఊరుకుంటానా? అది సంత. అందువలన వాళ్ళకి శిక్ష ఖరారు చేసిన తర్వాత ఆ శిక్ష 3 రకాలుగా అమలు చేస్తున్నాడు. మొదటిది, వారిని అణగద్రొక్కి చెరకు పంపించడం, వాళ్ళు అణిచివేసి చెరకు పంపించడం. 2వ అధ్యాయం
2వ అధ్యాయం 13వ వచనంలో, ఇదిగో పంట చేను మోపులు నింపబడి నేలకు అనగదొరుకున్నట్లు ఉమ్, నేను మిమ్మల్ని అనగదొరుకుతున్నాను. అది మిమ్మల్ని అనగదొక్కేస్తాను అన్నాడు. 5వ అధ్యాయం 27వ వచనం, కాబట్టి నేను దమస్కు పట్టణం ఆవలకు మిమ్మల్ని చెరగొని పోవదును అశ్షూరు చెర అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. మిమ్మల్ని అణిచేస్తాను, తర్వాత చెరకు అప్పగించేస్తాను. శిక్ష ఖరారు, తప్పించుకోలేరు. 2వ సంగతి భూకంపం. స్టార్టింగ్ వచ్చిన ఏముంది? భూకంపానికి ముందు అదొక మైల్ స్టోన్ వాళ్ళకి ఇశ్రాయేలీయుల చరిత్రలో. అలాంటి భూకంపం అంతకు ముందు ఎరగరు, ఆ తర్వాత ఎరగరు ఇశ్రాయేల్ ప్రజలు. అంటే వర్ణించాడండి తర్వాత భూకంపం గురించి. 8వ అధ్యాయం 8వ వచనంలో నుండి, నైలు నది ఎలా ప్రవహిస్తుంది, నీరు ఎలా ప్రవహిస్తుంది, ఒకసారి పైకి కిందకి ప్రవహించినట్టు భూమి అలాగా వచ్చేసింది. అంతకు ముందు చూడలేదు అలాంటి భూకంపం, ఆ తర్వాత కూడా జరిగి ఉండకపోవచ్చు. అలాంటి భూకంపాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో, ఇశ్రాయేల్ భూభాగంలో రప్పించాడు. ఇళ్ళు పేకమేడల్లా కూలిపోయాయి. వారు సంపాదించుకున్నదంతా నేలమట్టం అయిపోయింది. అంతేకాదు నేను మీతో మాట్లాడిన మీదట అన్నాడు పాపం. ఆహార క్షేమం మీకు కలుగు చేసిన మీరు మారలేదు. నీటి క్షేమం కలుగు చేసిన మీరు మారలేదు. నా మాట క్షేమం కలుగు చేస్తాను మీకు. నా మాటలు కరువైపోతాయి. నేను పెందల కడ లేచి ఎంతో శ్రద్ధ వహించి మీ ప్రవర్తన మార్చుకోవటానికి నేను నా ప్రవక్తలను పంపిస్తే మీరు ఎవరు వినలేదు కదా, ఇక మీదట మీరు వినాలన్నా దొరకదు అనేసి. నా సందేశం మీరు వినాలని ఆశపడినా దొరకదు. చదువుతాం ఈ సంగతిని మనం. 8వ అధ్యాయం 11వ వచనంలో నుండి, రాబోవు దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమము కాక, కరువు. అన్నపానాలు లేని కరువు కాదు. యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకులు యవనస్తులను దప్పి చేత సమస్యలుదురు. ఏ దప్పిక? దేవుని వాక్యం లేకపోవడం. దేవుడు మాట్లాడు ఇంక వారితో, ఆయన సందేశాన్ని వినిపించడు. అంటే అర్థం ఏంటి? వదిలేశాడు అనమాట. నేను చెప్పి విసిగిపోయానండి, ఇంకా ఆడి ప్రవర్తన ఆడిదే అంటారు కొంతమంది తల్లిదండ్రులు. వదిలేశారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పి వదిలేశాడు. ఇంక వాళ్ళకి దేవుడు తన సందేశాన్ని వినిపించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆకలేస్తుంది, ఆహారం దొరకట్లే, దప్పికేస్తుంది, దాహం తీరట్లే. అంటే దేవుని వాక్యము ఆహారం, దేవుని వాక్యము అనే దప్పిక వారికి తీరట్లేదు. వాస్తవానికి దేవుని ప్రజలు, దేవుని నిబంధన ప్రజలు దేవుని సందేశం కొరకు కనిపెట్టాలి. ఉదయం లేచిన తర్వాత ఆహారం కొరకు ఎలా కనిపెడతామో ఇంట్లో, దేవుని సందేశం కొరకు మనుషులు కనిపెట్టవలసిన అవసరం ఉంది. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
నా ప్రాణము నీ కొనుకు తృష్ణ కొనుచున్నది. ఆ తృష్ణ ఉండాలి మనుషులకి, తీర్చబడుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. చదువుతాం ఒకసారి గ్రంథంలో మనం ఈ సంగతిని. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం, నీళ్లు లేక నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుతున్నాను. 2వ వచనం చదువు. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీళ్లు కొరకు తృష్ణ కొనుచున్నది. అదిగో, నీళ్లు లేక ఎండిన దేశం. అక్కడ ప్రవక్తలు ఉండరు, ప్రవక్తల సందేశం లేదు, దేవుని దగ్గర నుంచి సందేశం రావట్లేదు. నీళ్లు లేక ఎండిన దేశం అది. ప్రాణం తృష్టగొంటుంది, ఆశపడుతుంది, కానీ దొరకట్లే. కాబట్టి దేవుడు శిక్ష ఖరారు చేసే ఇశ్రాయేలు ప్రజలకు మొదటగా వారిని అణిచివేసి చెరలోనికి పంపించేశాడు. ఆ ప్రాంతంలో భూకంపం వచ్చేసింది. ఆ తర్వాత దేవుని వాక్యం అనే క్షామం వారికి కలిగించేశాడు. దీనంతటికీ కారణమైనటువంటి రాజులు. యెరోబోము ఖచ్చితంగా, యెరోబోము కుటుంబం ఖడ్గంతో హతమైపోతుంది. ఏ ఊర్లో ప్రకటించాడు ఈ సంగతి? అధికారం కలిగిన రాజు ముందు, రాజు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రకటించేశాడు. కాబట్టి ఆమోసు గ్రంథంలో నుండి ఇలాంటి సంగతులు మనకు కనబడతాయి. అప్పుడు ఇలాగ ప్రకటన చేస్తూ ఉంటే, అక్కడ బేతేల్లో ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు అమజ్య. ఆయన అన్నాడు, ఇక్కడ నువ్వు చెప్తే ఎవడు వినేవాడు లేడు, మీ ఊరు వెళ్ళిపో, అక్కడైతే నీకు కానుకలు ఇస్తారు, బచ్చిన దొరుకుతుంది నీకు. ఇక్కడ నీ మాటలకు వినిపోయి కానుకలు ఇవ్వడానికి రాజు సిద్ధంగా లేడు, మేము సిద్ధంగా లేము, వెళ్ళిపో అని. అప్పుడు చెప్పాడు వాస్తవం సంగతి. నాకు జీవనోపాధి ఉంది, నేను పశువుల కాపర్ని, ఇంకొక బిజినెస్ కూడా ఉంది, మేడి పండ్లు వేసుకుంటాను, నాకు తక్కువే రాలి. నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల శిష్యుని కాదు. దేవుడు నన్ను పంపించాడు మీకు చెప్పమని సమాచారం పంపించాడు కాబట్టి నేను వచ్చాను, భారం భరించి వచ్చాను, చెప్పేశాను. చెప్పినా సరే నువ్వు నా మాట వినలేదు కాబట్టి మొదట నీ కుటుంబం క్షీణత, నువ్వు పడిపోతావు అని యాజకుడితో సంగతి చెప్పేశాడు. కాబట్టి ఆమోసు గ్రంథంలో ఉండేటువంటి సంగతి అది. ముగింపులో అయితే దేవుడు శేషము ఆయన మిగులుస్తాడు. ఆయనకు కావాల్సింది శేషము కొద్దివారైనా కావచ్చు, ఎక్కువ వారైనా కావచ్చు, ఆయనకి శేషం కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుడు ఎవరినో కాదు, తన ప్రజల మధ్యలో, తన నిబంధన ప్రజల మధ్యలో శేషాన్ని కోరుకుంటున్నాడు. అందరూ తన ప్రజలే కదా, మళ్ళీ అందులో శేషం ఏంటి? అందరూ దేవుని ప్రజలైతే అందులో శేషం ఏంటి? అందరూ నిబంధన ప్రజలైతే, అందరూ ఆరాధించే వాళ్ళు అయితే అందులో శేషం ఏంటి? నాటి నుండి నేటి వరకు దేవునికి శేషం కావాలి. ఆ శేషము మనమై ఉండాలి. అది ఆ శేషం మనమై ఉండాలి. నిబంధన, దేవునితో నిబంధన బాంధవ్యం. ఆదివారం ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడుతున్నా, చేసావు కరెక్టే. ఆయన శేషంగా నిన్ను చూస్తున్నాడా? అర్థమవుతుంది కదండి, శేషం. కాబట్టి దేవుడు శేషాన్ని
మిగిలిస్తానని 7 అధ్యాయంలో చెప్తా ఉంటాడు. 7 అధ్యాయం 1 నుంచి 9 వరకు నేను శేషాన్ని కాపాడుకుంటా, కొద్దిపాటి జనాంగాన్ని నా జనాంగంగా నేను సంరక్షించుకుంటా, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ న్యాయాన్ని బట్టి అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఆమోసు గ్రంథంలో సమాచారం ఇది. ఒకసారి ఒక దేవుని ప్రజ దేవునితో బాంధవ్యం, ఎలాగెళ్తుందనంటే ముందు తన తోటి సహోదరునితో బాంధవ్యంతో కలిసి అక్కడ వెళ్తుంది. సరే, మీరెవరు నాకు వద్దు, నాకు దేవుడే కావాలి, అసలు నువ్వు నాకు వద్దు. అది దేవుని యొక్క వైఖరి. మేము ఆరాధన చేస్తాం, బళ్ళు అర్పిస్తాం, నైవేద్యం అర్పిస్తాం, ఇంకోటి చేస్తాం, పండుగలు చేస్తాం. కానీ దేవుడు నాతో పాటు నా సహవాసం నిమిత్తము ఏర్పాటు చేసినటువంటి సహోదరుడు నాకు అక్కర్లేదు. అతని పట్ల నా వైఖరి నీతిని అనుసరించి, న్యాయంను అనుసరించి ఉండదు. దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి మానవ బాంధవ్యాలను ఆయన వాక్యానుసారంగా కొనసాగించడం నాకు ఇష్టం లేదు, ఏదన్నా నీకు నాకే అన్నావు అనుకో, అలాగైతే నీకు నాకేం ఉండదు. ధర్మశాస్త్రం యొక్క సందేశం మొదట్లో చెప్పాను కదా, యెరోబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఎలాంటి బాంధవ్యం కలిగి ఉన్నారనేది హోషేయ గ్రంథం. అదే కాలంలో తన సహోదరులతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారనేది ఆమోసు గ్రంథం అంతట్లో కంప్లైంట్ ఏంటంటే, నువ్వు నీ సహోదరుడితో బాగలేవు, అందువల్ల నేను శిక్షిస్తా. కాబట్టి ఆమోసు గ్రంథంలో ఇలాంటి సమాచారాన్ని దేవుడు మనకి నేర్పించినందుకు ఆయనకు కృతజ్ఞుడై, చాలా శ్రద్ధగా ఉదయకాలం నుంచి సంగతులు నాతో కలిసి ధ్యానించినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ